హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్‌లు ఈరోజు గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మన మార్కెట్స్ అప్ సైడా? డౌన్ సైడా? మన మార్కెట్ బాటమ్ ఔట్ కంప్లీట్ అయ్యాయి. అంటే డౌన్ సైడ్ అనేది బాటమ్ ఒక ఫ్రేమ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అప్ సైడ్‌కే రానున్నాయా? ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సో, మనకు తెలుసు బడ్జెట్ వచ్చేసి ఫస్ట్ ఫిబ్రవరిలో ఉన్నది. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉండబోతుంది? మనం ఇప్పుడు చేయాల్సిందేంటంటే మంచి స్టాక్స్‌ను పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. ఫర్దర్‌గా మార్కెట్ పెరిగినప్పుడు బెనిఫిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రేపు ఎలా ఉండబోతుందనేది మనం వీడియోలోకెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. మనం ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్నప్పుడు పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సంప్రదించి మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు మార్కెట్ ఈరోజు వచ్చేసి నిఫ్టీ 50 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చేసి 115 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 135 పాయింట్ నెగెటివ్, ఐటీ వచ్చేసి 760 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి 340 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. మార్కెట్‌లో నిన్న క్లోజింగ్ నుంచి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ 300 పాయింట్ ప్లస్‌లో ఉంది కాబట్టి, మార్కెట్‌లో మన పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ కొంచెం గ్రీన్‌లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది నిన్నటి నుంచి. బ్యాంకింగ్ అయితే డౌన్ సైడ్ ఉన్నది. ఐటీ వచ్చేసి ఈరోజు 761 పాయింట్స్ అనేది పెరిగింది. రేపు మనకు ఐటీ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మన మార్కెట్స్ వచ్చేసి ఇప్పుడు అంటే గ్లోబల్‌గా ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి మన మార్కెట్స్ అనేది రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఎస్ అనేది కంటిన్యూయస్‌గా సెల్ చేయడం జరుగుతుంది. మన మార్కెట్‌లో ఎఫ్ఐఎస్ సెల్ చేయడానికి గల కారణాలు మెయిన్ ఏంటంటే అక్కడ ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి, టాక్సెస్‌ని బట్టి అక్కడ నెక్స్ట్ ఏంటంటే బాండ్ రేట్స్ అనేది ఇంక్రీజ్ కావడం, డాలర్ అనేది డిక్రీజ్ కావడం, డాలర్ రూపీ అనేది పడిపోవడం, డాలర్ స్ట్రెంత్ కావడం వల్ల మన మార్కెట్‌లో జరిగే అప్‌సైడ్ రావడానికి కారణాలు. నెక్స్ట్ మన మార్కెట్ వచ్చేసి నిఫ్టీ 23,200 అంటే ఇది 23,200 సపోర్ట్ దగ్గరే క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 23,400, 23,500 అది పైనకి బ్రేక్ అయితేనే మనకు అప్‌సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. 23,000 22,800 అనేది మాక్సిమం సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ మనకు అనుకున్నాము. లేదు అప్ సైడ్ గనుక మనకు మార్కెట్ వెళ్తే అనుకుంటే, నెక్స్ట్ మన మార్కెట్స్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేస్తే మనం నిన్న చెప్పుకున్నాం. 22,800 బ్రేక్ అయితే 22,500, 21,800 అని చెప్పేసి 1,000 పాయింట్స్ మనకు డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇటు అన్‌ఫి ఇటు 21,800 ఇన్ కేస్ ఆఫ్ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చేదుంటే నాకు మేజర్‌గా వచ్చేసి 21,500, 21,000 నుంచి 21,500 డౌన్ సైడ్ వస్తే అంటే మార్కెట్‌లో బడ్జెట్ ఏదైనా అనుకోని యాక్సెస్ గాని ఏమైనా నెగెటివ్ ఉంటే మాత్రం మార్కెట్‌లో డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం. నెక్స్ట్ ఫర్దర్‌గా ఇప్పుడు 23,000 పైన గనుక హోల్డ్ అయ్యి ఉంటే 23,500 నెక్స్ట్ తర్వాత 23,800, 24,000, 24,200, 24,200 పైన మంచి న్యూస్ వస్తే 24,250 పైన హోల్డ్ అవుతేనే మార్కెట్ అనేది మళ్ళీ మనకు లైఫ్ హై బ్రేక్ అవ్వడానికి అంటే 25,000 తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైఫ్ హై బ్రేక్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే 25 తరువాత మనకు హోల్డ్ అయ్యేదుంటే న్యూస్ బాగా ఉండేదుంటే మనకు బ్రేక్ అవ్వడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ 20 ఇప్పుడు ఈ ర్యాలీ అయితే మనకు ప్రీ బడ్జెట్ ర్యాలీ ఉందనుకోండి మనకు 24,200, 250 వరకు మాక్సిమం రావడానికి ఆస్కారం ఉంటుంది. అది ఒకేసారి రాదు. అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంది. బట్ బేస్ మాత్రం 23,000 సపోర్టు 23,200 అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సపోర్ట్ జోన్ ప్రకారంగా రేపు అప్ సైడ్ వస్తే అది. ఇది డౌన్ సైడ్ వచ్చేసి 23, 22,800 అనేది డౌన్ సైడ్ మేజర్‌గా. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? మనం గ్రాఫ్ బట్టి అంటే మనం గ్రాఫ్‌ల ఆధారంగా చూసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్స్ ప్రకారంగా మనకు మార్కెట్‌లో ఎక్కడెక్కడ సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్‌గా ఉన్నాయి. ఆప్షన్స్ ప్రకారంగా చూసుకుంటే నిఫ్టీ 23 ఈరోజు ఎక్స్‌పైరీ వీక్లీ ఆప్షన్ ఎక్స్‌పైర్ అయిపోయింది. ఆహ్, ఆహ్,
23,000 దగ్గర ఇగో చూడండి సపోర్ట్ ఉంది. రెడ్ కలర్ ఉందిగా అది సపోర్టు. గ్రీన్ అనేది రెసిస్టెన్స్ దీంట్లో యాజ్ పర్ ఈ డాటా ప్రకారంగా. కాబట్టి సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి అక్కడే నెక్స్ట్ వచ్చేసి 30వ తారీఖు జనవరి మనకు నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ ఉంది. 30వ తారీఖు వచ్చేసి దాని కాంట్రాక్ట్ ప్రకారం 23,000 అనేది సపోర్ట్ లెవెల్ ఉంది. 23,200 అనేది బయింగ్, సెల్లింగ్ ఈక్వల్‌గా ఉంది. అంటే బయర్, సెల్లర్ ఈక్వల్‌గా ఉన్నారు. 23,000 సపోర్ట్‌తో 23,500 అని రెసిస్టెన్స్ మార్కెట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ క్లోజ్ అయింది. రేపు ఇక్కడ యావరేజ్ అంటే ఇక్కడ తీసుకునే దాన్ని బట్టి అంటే వీళ్ళు బై చేశారనుకోండి అప్ సైడ్ వెళ్తుంది. వీళ్ళు సెల్ చేశారనుకోండి 23 అంటే 23,000-23,500 లెవెల్ రేపు మనకు ట్రేడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడే కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయినా రావచ్చు. లేదు మనకు ప్రాఫిట్ బుకింగ్ అయినా రావచ్చు. లేదు షార్ట్ కవరింగ్ వచ్చినా అప్ సైడ్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఇన్ కేస్ ఆఫ్ మనకు డౌన్ సైడ్ వస్తే మాత్రం 23,000 సపోర్ట్ ఉంది. అప్ సైడ్ వెళ్తే మాత్రం 23,500 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి $48,616 దగ్గర క్లోజ్ అయింది. 48,600 సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 48,800 అనేది అప్ సైడ్ ప్లస్ 49,000 49 తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకు దీంట్లో వచ్చేసి $49,000 దగ్గర ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మళ్ళీ 49,400 అప్ సైడ్‌కి వచ్చేస్తే. డౌన్ సైడ్‌కి వచ్చేస్తే అంతే 48,200, 48,000 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్‌గా ఉంది. ఇదే మనము ఆప్షన్ చైన్ ప్రకారంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ప్రకారంగా చూసుకుంటే మనకు సపోర్ట్ లెవెల్ వచ్చేసి 48,500 సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే 48,000 అనేది మేజర్ సపోర్ట్‌లో ఉన్నాయి. రెసిస్టెన్స్‌గా వచ్చేస్తే 49,000 అది బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ 49,500 ఎందుకంటే ఈ మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి 500 పాయింట్స్ ఉంది. ప్లస్ ఇది మొమెంటమ్ వస్తే షార్ట్ కవరింగ్ వచ్చినా లేదు షార్ప్‌గా బ్రేక్‌ఔట్ అయినా ఇది 48,500 బ్రేక్ అయినా 200 పాయింట్స్ ఈజీగా వస్తది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ గానీ, అప్ సైడ్ గానీ తీసుకోవడం ఉంటుంది. ఇది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మార్కెట్స్ అయితే మనం నిఫ్టీ ఏందంటే బ్యాంక్ నిఫ్టీలో ఏందంటే ఓన్లీ బ్యాంక్‌కి సంబంధించినవి ఉంటాయి. ఆల్రెడీ బ్యాంక్ స్టాక్స్ పెరిగినాయనుకోండి బ్యాంకింగ్ నిఫ్టీ పెరుగుతుంది. బ్యాంక్ స్టాక్ డౌన్ అయిందనుకోండి బ్యాంక్ నిఫ్టీ డౌన్ అవుతుంది. బట్ నిఫ్టీలో అలా ఉండదు. నిఫ్టీ ఏందంటే అన్ని స్టాక్స్ అనేది మిక్స్డ్‌గా ఉంటాయి కాబట్టి మనకు నిఫ్టీ అనేది మన మొమెంటమ్ అంటే ఎలా ఉండబోతుంది అనేది ఈజీగా మనకు ఫైండ్ ఔట్ అవుతుంది మార్కెట్. కాబట్టి ఏందంటే నిఫ్టీయే మనం మేజర్‌గా చూసామనుకోండి మార్కెట్ ట్రెండ్ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు మంచి స్టాక్స్ అంటే మనకు ఇక్కడికి ఎళ్ళారనుకోండి. ఇక్కడ ఎఫ్ అండ్ ఓలో ఉండే స్టాక్స్ వస్తాయి. నెక్స్ట్ అడ్వాన్స్ డిక్లైన్స్‌లో ఈజీగా మనకు ఫైండ్ ఔట్ దొరుకుతాయి. మంచి స్టాక్సే దొరకట్లేదని ఫైండ్ ఔట్ చేయలేదు అనుకుంటే మనం ట్రేడింగ్ ఎలా చేస్తాం? మంచి స్టాక్స్ అంటే ఏంటి? మనకు మంచి కంపెనీ అయ్యి ఉండాలి. ఇగో చూడండి. నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకోండి. నిఫ్టీ 50, నిఫ్టీ 500, నిఫ్టీ 200, ఈ 200 స్టాక్స్ ఇవి క్లిక్ చేశారనుకోండి మనకు స్టాక్స్ అనేది వస్తాయి. ఈ స్టాక్సే దొరకబట్టలేదంటే మనం ఇంకా ఏం చేస్తాం? ఒకటి ఏంటంటే కొంచెం స్టడీ చేయండి. లేదు అని కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మన వీడియో మంచి స్టాక్స్ అనుకోండి పర్చేజ్ చేసుకుంటే కంపెనీ బెస్ట్ రిజల్ట్ అయి ఉండాలి. మొమెంటమ్ ఉండాలి. మార్కెట్‌లో పెరిగినప్పుడు పెరగడము, మంచి మేనేజ్మెంట్ అయినప్పుడు మనకు స్టాక్స్ అనేది మంచి స్టాక్స్‌గా ఉంటాయి. లేదు అనుకుంటే మీరు మాక్సిమం ఎఫ్ అండ్ ఓలో ఉండే స్టాక్స్ ఒక్కసారి చెక్ చేశారనుకోండి 200, 300 స్టాక్స్ అయితే మేజర్‌గా మంచి వోలటైల్‌గా ఉండి మంచి ఉన్న స్టాక్స్‌ని వాళ్ళు ఇండెక్స్‌లో గానీ, ఎఫ్ అండ్ ఓలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే ఆ స్టాక్స్‌ని మీరు అబ్జర్వ్ చేసినా ఏదైనా ఒక స్టాక్స్‌ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఈజీగా ఒక
ఒక 1 వీక్ 10 డేస్ మనకు స్టాక్ మూవ్‌మెంట్ ఏమన్నా తెలిసిపోతుంది. అది ఎలా ఉంటుంది. ఆ స్టాక్‌లను మీరు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకుంటే మనకు తర్వాత మనకు ఏదైనా అంటే ఇప్పుడు మొమెంటం ఎలా ఉంది. ఇప్పుడు చూడండి ఈరోజు వచ్చేసి బయోకాన్ మళ్ళీ 380 నుంచి 397 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ. 15, రూ. 20. నెక్స్ట్ కెల్టన్ టెక్ వచ్చేసి 160 ఈరోజు పెరిగింది. లారస్ ల్యాబ్ ఈరోజు పెరిగింది. ఎల్ఐసి హౌసింగ్ పెరిగింది. పూనావాలా ఫ్లాట్‌గా ఉంది. రిలయన్స్ వచ్చేసి పెరిగి మళ్ళీ తగ్గింది. టాటా పవర్ వచ్చేసి తగ్గింది. యూపీఎల్ వచ్చేసి పెరిగింది. వేదాంత వచ్చేసి 400. ఇది మీరు కొంచెం ఇలా వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నారనుకోండి, మీరు మంచి స్టాక్స్ ఏంటి అనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకుంటారు. అది పెరిగిందా? తగ్గిందా? అలా చూసుకున్నా గూడా మీ పోర్ట్‌ఫోలియో అనేది ఈజీగా మనకు ఆహ్, తెలిసిపోతుంది. మనం బై చేసుకోవచ్చు. ఇంట్రాడేకైతే. లాంగ్ టర్మ్‌కైతే మీరు చెప్పాను గదా! మంచి స్టాక్‌ని హోల్డ్ చేసుకుంటే మనం పీఈ ప్రకారంగా రిజల్ట్ ప్రకారం చెక్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ మనకొచ్చేసి మేజర్ వచ్చేసి 30వ తారీఖు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. మాక్సిమం అంటే రేట్ కట్ ఉండకపోవచ్చు అనేది చూస్తున్నారు. బట్ ఎలా ఉంటుందనేది ఒకసారి రేట్ కట్ చేశారనుకోండి హెవీగా మొమెంటం వచ్చి అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకైతే బడ్జెట్ వచ్చేసి 1వ తారీఖు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకు 7థ్ ఉంది. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అవి మన మార్కెట్‌ల పైన ప్రభావం చూపించాయి. ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి. స్టాక్స్ వచ్చేసి మనకు ఇండెక్స్ బేస్డ్‌గా చూడండి. మనకి మంచి స్టాక్స్ దొరకకపోవడం అంటూ ఉండదు. మనకు స్టాక్స్ వచ్చేసి మన ఏ సైట్‌లో మనీ కంట్రోల్ గాని, మీరు ఎక్కడ ఓపెన్ చేసినా మార్కెట్‌లో మంచి స్టాక్స్ అనేది ఈజీగా దొరుకుతూనే ఉంటాయి. దొరకకపోవడం అంటూ ఉండదు. కాబట్టి ఏందంటే కొంచెం స్టడీ చేశారనుకోండి అల్ట్రాటెక్, ఎంఎండమ్ ఇవన్నీ కూడా నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్. రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకింగ్ డౌన్ ఉన్నది కాబట్టి అంటే మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉండడానికి కారణం ఏంటంటే ఆల్ బ్యాంక్స్ మొన్న 1000 పాయింట్స్ పెరిగినాయి. కొంచెం ఫ్రాడ్ బుకింగ్ వచ్చేదానికి. కోటక్ మొన్న రూ. 100 పెరిగిందా? ఈరోజు కొంచెం డౌన్ సైడ్ వచ్చింది. కోటక్ బ్యాంకు, ఎస్‌బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, బంధన్ బ్యాంక్ డౌన్. ఐసీఐసీఐ, పీఎన్బీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్. బట్ ఏంటంటే మార్కెట్‌లో మంచి స్టాక్స్ వెతికి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు కూడా మాక్సిమం సెల్లింగ్‌లోనే ఉన్నారు. ఎందుకు అంటే మనకు ఈ ఎస్టీటీ గాని లేదు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ గురించి ఏమైనా పెంచుతారు లేదా తగ్గిస్తారు అంటే ఎస్టీటీ అయితే తగ్గిస్తారని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా పెంచుతారనే న్యూస్ ఉందా? అదేమైనా పెంచితే మళ్ళీ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అదైతే ఏముండకపోవచ్చు అని సోషల్ మీడియాలో చూస్తున్నాం. అది మాత్రం ఏదైనా టచ్ చేస్తే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ పెంచుతాయి. చార్జెస్ పెంచితే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎఫ్ఐఎస్ వచ్చేసి ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌లో ఏది చేంజెస్ చేసినా మార్కెట్‌కు ఎఫెక్ట్ బాగా అవుతుంది. అంటే గుడ్ న్యూస్ తగ్గించారనుకోండి గుడ్ న్యూస్. ఏదైనా పెంచినా లేదా టైమ్ పీరియడ్ పెంచినా అది పర్సెంటేజ్ పెంచినా 12.5 నుంచి 15 చేసినా, ఏది చేసినా కూడా అది నెగెటివ్ అవుతుంది. దాన్ని బట్టి మార్కెట్ అయితే హెవీ వాలటైల్‌గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజు ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజున 1000 పాయింట్స్ పెరగడము లేదా 1000 పాయింట్స్ తగ్గి మళ్ళీ పెరగడం అలా జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఆ రోజు కొంచెం కాషియస్‌గా ఉండి చెక్ చేసుకోవాలి. మనం బై చేయాలి అనుకుంటే మనం తక్కువ రేట్‌లో వచ్చినప్పుడు బై చేసుకొని ఉంచుకోండి. ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ 5400 క్రోర్స్ అనేది సెల్ చేశారు. 3700 డీఎస్ మన వాళ్ళు బై చేశారు. నెక్స్ట్ ఓవరాల్‌గా మనకు ఎఫ్ఐఎస్, డీఏఎస్ మన స్టాక్స్‌లో ఎలా ఉన్నారు? ప్రకారంగా చూస్తే స్టిల్ ఇంకా బేరిష్‌గానే ఉన్నారు. చూడండి. ఇండెక్స్ ఫ్లాట్‌గా వచ్చారు. ఎఫ్ఐఎస్ వచ్చేసి స్టాక్ ఫ్యూచర్‌లో బయింగ్ సైడ్ ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్‌లో కూడా బయింగ్ సైడ్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్‌లో వచ్చేసి బేరిష్ ఉన్నారు. ఇది ఎఫ్ఐఎస్. ప్రో క్లయింట్స్ వచ్చేసి మిడ్ బేరిష్ ఉన్నారు. క్లయింట్స్ మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు స్టాక్ ఫ్యూచర్‌లో. డీఐఎస్ మాత్రం స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు ఇన్ స్టాక్ ఫ్యూచర్స్‌లో. బుల్ బయింగ్, సెల్లింగ్ ఉన్నారు. బట్ ఓవరాల్‌గా మాత్రం మార్కెట్ అయితే ట్రెండ్ రావడానికి 23,000 సపోర్ట్‌తోని మార్కెట్ అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మనం రేపు మొమెంటంగా ఉండబోయే ఛాన్స్ మనకేందంటే
మార్కెట్‌లో మొమెంటమ్ ఉండే స్టాక్స్ ఏందంటే ఎఫ్ అండ్ ఓలో ఉండే స్టాక్స్ ఎక్కువగా మొమెంటమ్ వస్తాయి. ఈక్విటీ గూడా వచ్చేస్తాయి. బట్ మనకు రేపు ఒకసారి చెక్ చేయండి. బజాజ్ ఫిన్సర్వ్, మారుతి వచ్చేసి ఇవి ఫిబ్రవరి 1 నుంచి మారుతి కంపెనీ యొక్క ప్రైస్ పెంచనున్నారు. దాంట్లో మారుతి గూడా రేపు అవకాశం ఉంది పెరగడానికి. మారుతి, ఎస్కార్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, మనపురం, డాబర్, బైఫానం, బీఎస్సీ, ఎస్ఆర్ఎఫ్ ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీకు మొమెంటం వచ్చింది అనుకుంటే ఒకసారి ఇంట్రాడేలో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన సెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే మార్కెట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ పైన ఉంటుంది. మార్కెట్ పెరుగుతుందనుకుంటే ఆటోమేటిక్‌గా స్టాక్స్ అనేది పెరుగుతుంది. ఏవి మంచి స్టాక్స్. మార్కెట్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఒక్కసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే మాత్రం మనకు బెనిఫిట్‌గా ఉంటుంది. లేదు అనుకుంటే సిప్ ఉంటుంది. మనకు మార్కెట్ ఏం తెలవదు అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనుకోండి. ఫండ్ మేనేజర్లు ఉంటారు. మేనేజ్ చేస్తాం. కాబట్టి ఏంటంటే మార్కెట్‌లో అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి. ఎవరికి వీలైనవి, ఎవరి యొక్క నాలెడ్జ్ ప్రకారం ఎవరికి ఇన్వెస్ట్‌మెంట్ ఎంతకాలం ఆగగలరనే దాన్ని బట్టి మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఆస్కారం. Please like, share and subscribe. Thank you once again. Jai Hind.